మరి లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళనట్లేదు. మరి అసెంబ్లీ మీటింగ్లు ఉన్నాయంట, దాని గురించి ఇక్కడే తీసుకుంటున్నారు అర్జీలు. మరి లోనకేం పాని ఇట్లా ఇక్కడ ఒకసారి వచ్చి తీసుకుంటున్నాడు. మరి అందరు లైన్లో నుంచోండి అని అంటున్నాడు. మరి అందరు లైన్లో ఉండేస్తున్నారు. మరి భూమి సమస్య గురించి వచ్చా నేను, అర్జీ దాని గురించే పెట్టాను. మరి ఆయన తీసుకుంటున్నాడు పేపర్. మరి అది ఆ సారు తీసుకునేది. మరి పేపర్లు వెళ్ళి తీసుకొని మరి అది అదే కనపడి కాణిపాకం పోవాలయా సార్ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే మీరు సెక్రటరీకి వెళ్ళి ట్రై చేసుకోండి. లేరండి, ఈ వారం కష్టమే. ఈ వారం మొత్తం అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళిపోతారు సార్. ఇవా మీ అర్జీలు ఏమైనా ఉంటే మాకు ఇచ్చిపోవచ్చు సార్. నెక్స్ట్ మండే ఏం చేద్దాం, దూరం వచ్చాము కానీ మరి దూరం వచ్చాము. మరి స్కూల్ వారికి ఎత్తున్నారు. మరి సార్ని కలుపుతాక లేదంట, అసెంబ్లీ మీటింగ్లు అంటున్నారు. మరి 5 రోజులు ఉందంట అసెంబ్లీ మీటింగ్. దాని గురించి ఇక్కడే షిప్పులు తీసుకుంటున్నారు. మనం పెట్టే అర్జీలు. మరి ప్రజా దర్బారు మరి అందరూ అర్జీలు ఇచ్చుకుంటాకు వచ్చారు. అక్కడికి అర్జీలు పెడతాకి మరి అర్జీల ప్రకారం మరి అల్టమే అంట. సిప్పులు ఇస్తున్నారు. సిప్పులు మీద ఏంది, ఏమి రాయలేదే. ఒకటి సిప్పులు ఇస్తే సిప్పుల ప్రకారం ఏం లేవుగా. సిప్పుల మీద కూడా ఏం రాయలేదు కదండి. మనం రాసి ఇవ్వాలమ్మా. రాసి ఇవ్వాలంట. మీ పేరు, మీ ఫోన్ నెంబరు, అరే ఊరి పేరు, మీరు దేనికి వచ్చారు. ఎవరు రాస్తారు? చదువులేని వాళ్ళు ఏం చేస్తాం, చదువులేని వాళ్ళు ఏం చేస్తాం. చేత రాపించుకోవడం సరిపోయా. పెన్ను ఆయన ఉందా? చదువులేని వాళ్ళు సార్. మరి తెస్తే మాకేం తెలుసు సార్. సరే ఓకే ఇస్తాను సార్, మీరు రాసేయండి సార్. దాని మీద పేరు రాయాలా, ఫోన్ నెంబర్ రాయాలా? అదే సార్, మరి మాకు తెలియదు కదా, మీరే